సెలవిచ్చి పంపమామల శారమయ్యా అంటే ఇల్లు శుద్ధమా ఎల్లాల శుద్ధమా అన్నారు. భగవంతుడు చెప్పింది ఇల్లు శుద్ధంగా ఉంటే ఇల్లాల శుద్ధంగా ఉంటుంది. భర్తకాడైనా పోయేటప్పుడు నాదా ఖచ్చితంగా పోయి రమ్మన్నది అనుకో భార్య వాడు బాగా జరుగుతుంది. కొంతమంది ఏం చెప్తారు ఈ ఆడవాళ్ళ అంత మర్యాదగా పెట్టి పిలుస్తారు. మళ్ళా మాట్లాడు నువ్వు ఉంటే ఉండు ఇంత ఇల్లు ఇబ్బంది ఎందుకంటే ఎంతమంది డిస్టర్బ్ చేయొద్దు. ఇంటికాడ మా ఎలా నన్ను బాగా చూపించి పంపించింది. మిమ్మల్ని అంతా న్యాయం పిలుస్తారో ఏమో చెప్పుకోవాలి భవిష్యత్తుకి మామని చెప్పుకోరు. మా ఇంటికాడ నా భార్య నన్నంత మర్యాద పిలిచి పంపించింది. నా బట్ట పోతుండే రావు పోరన్నది. ఎంత మర్యాద ఎంత గౌరవా మీరు నడిపించుకుంటారు నా బట్టనే. నేనే విడిచిపెట్టి చెప్పు ఎంతమంది నా బట్టని దేశాల మీద ముగ్గుండా ఎంతనే ఉన్నా ఒక పోతానే ఉండా రామా అని చెప్పి ఆ బ్రాహ్మణ వద్ద కథలు వస్తున్నాడు. ఆయన ఇలగొండ పర్వతాలు చేరవచ్చినాడు దేవేంద్రుడు. బంగారు సింహాసనం మీద కొలువు తెచ్చినాడు. ఆయన దేవేంద్ర కాసేటి ఎండలకి కురిసేటి వానలకి కాలి నడకతో వచ్చానావా నీకు ఏమి కష్టం వచ్చినా ఎందుకు వచ్చినావా దేవేంద్ర అన్నారు. 6 మంది బ్రాహ్మణులు చెప్తున్నాడు దేవేంద్రుడు. నాయనా దేవేంద్ర బ్రాహ్మణోత్తములారా నా గర్భంలో 6 మంది కూతుళ్ళు శశిదేవి శ్యామలాదేవి రతీదేవి అరుంధతి కౌశల్య లక్ష్మి. నాకు కులమో భద్రతను ఒక కొడుకు లేరయ్యా. 6 మంది కూతుళ్ళు పుట్టున్నారు. మీరు వేద పురాణములు శోధించండి. మాట పంచాంగాల బాగుగా చదవండి. నా గర్భంలో 7వ గర్భంలో సంతానం కలగతుందా పూజ్యముగా కలగదా చెప్పరయ్యా బ్రాహ్మణులారా. ఆ మాటలు అన్నారు. ఆదివారం నాడు వరదనం వృద్ధన బహుళ ఏకాదశి నాడు ఆ వేద పంచాంగం ముందర పెట్టుకున్నారు. ఆకు ఆకు బంతి బంతి ఆకు బంతి బంతి ఇది స్వదీస్తమన్నారు. ఎప్పటికే శోధిస్తున్నారు. చదివ బ్రాహ్మణులు సాధించినారు. చదివే బ్రాహ్మణులు సాధించా. నాయనా దేవేంద్ర నీ గర్భవాసన ఎట్టుపడుతుందంటావా? నీ దేవులోకానికి తూర్పులు ఉన్నాడు ఈశాన్య మార్గములో. అయ్యా 7 పావాల కలిగిన పుట్ట ఎండిదే ఒక కలిగ ఉన్నాడా బంగారుదే ఒక
రాగిదే కోమ రాగిదే హద్దుదే కోమ ఆ, 7 కోమలు కలిగిన పుట్ట ఎగబెరిగి ఉండాలి. ఎగబెరకుండాలి. అవును. పుట్టక పోయి పోయి శుక్రవారం నాడు శుభోదయ మందు శుభోదయమందు ఆ, రేవతి నక్షత్రమందు చున్నీ తీసేసి ఏం చేస్తున్నావు? పూజ చేస్తే ఆ, నీ గర్భవాసమన ఆ. పుత్ర సంతానం కలగనయ్యా. బ్రాహ్మణులు చెప్పిన మాట అన్నారు. ఆ, ఇది ఆ, అంతే అంతే. 7 వేలకంతా ఆ, సాధన వరహాలు ఇచ్చేసినాడు. రాముడు ఇచ్చేసినాడు. దేవలోకానికి వచ్చినాడు. ఆ, బంగార పల్లెం శాత పట్టుకున్నాడు. ఆ, ఏదవ సామ్రాడు ఏకదోప మంది అన్నవ మైశాఖ పట్టదోప మంది గొప్ప సాంబురాలు ఉగులాడు. అందుకొని శుక్రవారం నాడు పిడికోట దండి ఒక్క ప్రజలతో ఆ సతీపతులిద్దరు 7 కావాల పుట్ట వద్దకి కదిలి వస్తా ఉన్నారు.